వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఆన్ సైట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఈ వీడియోలో ఒక సెంట్లో ఇంటి ప్లాన్ ఎట్లా గీయాలో చూసుకుందాము. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఈ హౌస్ వచ్చేసరికి 23 ఫీట్ లెంత్, 20 ఫీట్ విడ్త్ ఉన్న హౌసు. దీంట్లో మన క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి టోటల్గా వీళ్ళు 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్, 2 గ్రాండ్ పేరెంట్స్, 2 పేరెంట్స్ అండ్ 2 చిల్డ్రన్. వీళ్ళకి మనం ఈ వీడియోలో 3 BHK విత్ 3 అటాచ్డ్ ఆర్ కామన్ బాత్రూమ్స్, మొత్తం 3 బాత్రూమ్స్ కావాలి. G+1 స్టోర్ బిల్డింగ్ ప్లాన్ డ్రాయింగ్ ఇది. రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఈ 6 మెంబర్ రిక్వైర్మెంట్కి మన గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి మెయిన్ కామన్ లివింగ్ ఏరియా ఏమేమి కావాలని చెప్పి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి లివింగ్ ఏరియా, నెక్స్ట్ డైనింగ్ ఏరియా, దాని తర్వాత కిచెన్, ఇక్కడ కింద ఒక బెడ్రూమ్, బాత్రూమ్ అండ్ అప్పర్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టేర్ కేస్. టోటల్ 6ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. ఇక్కడ హౌస్ మీరు చూస్తే హౌస్ లెంత్ వచ్చేసరికి 20 ఫీట్ ఉంది, ల్యాండ్ 20 ఫీట్, హైట్ వచ్చేసరికి 23 ఫీట్. ఓకే, ఇప్పుడు రూమ్ అరేంజ్మెంట్ చూసుకుంటే ఇందాక మనం చెప్పినట్టు 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 6 కాంపోనెంట్స్ లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ అండ్ స్టేర్ కేస్. ఈ 6 కాంపోనెంట్స్ని మనకి ఇచ్చిన గివెన్ టోటల్ ఏరియా ఇది 20 ఫీట్ బై 23 ఫీట్లో ప్లేస్ చేసాము. సో దీంట్లో మనం ప్లేస్ చేసాము. ఇది చూసుకుంటే ఈ లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియా ఓకే, యాక్సెస్ బాగానే ఉంది. నెక్స్ట్ డైనింగ్ ఏరియా నుంచి బెడ్రూమ్, దిస్ యాక్సెస్ ఇస్ నాట్ దట్ మచ్ గుడ్. అండ్ లివింగ్ ఏరియా టు కిచెన్ ఏరియా, దిస్ యాక్సెస్ ఇస్ గుడ్. అండ్ కిచెన్ టు బాత్రూమ్, దిస్ యాక్సెస్ ఆల్సో నాట్ గుడ్. అండ్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేదు. సో ఈ డ్రాయింగ్ని మనం రీడిజైన్ చేద్దాం. దిస్ ఇస్ నాట్ ఏ ప్రాక్టికల్ డ్రాయింగ్, సో దాన్ని క్రష్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు న్యూ రూమ్ అరేంజ్మెంట్ చెక్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్. ఓకే, ఎంట్రన్స్లో మనకు లివింగ్ ఏరియా ఉంది. ఓకే, యాక్సెస్ గుడ్. లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాం. ఓకే, దిస్ వన్ ఆల్సో యాక్సెస్ గుడ్. డైనింగ్ ఏరియా నుంచి కిచెన్ ఏరియా. ఓకే, దిస్ వన్ ఆల్సో యాక్సెస్ గుడ్. కిచెన్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేస్. ఓకే, యాక్సెస్ గుడ్. అండ్ ఈడ బాత్రూమ్, ఈడ బెడ్రూమ్ ఇచ్చారు. దీన్ని మనం ఇంటర్చేంజ్ చేద్దాము. ఇక్కడ బాత్రూమ్ అండ్ ఇక్కడ బెడ్రూమ్ డ్రా చేద్దాం. ఓకే, నౌ దిస్ విల్ బి ద యాక్చువల్ రూమ్ అరేంజ్మెంట్. ఇప్పుడు మీరు చూసినట్టు మనం డ్రాయింగ్లో చెప్పినట్టు ఫస్ట్ మనం లివింగ్ ఏరియా కవర్ చేసాము, దాని తర్వాత డైనింగ్ ఏరియా, మూవింగ్ ఆన్ టు కిచెన్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ బాత్రూమ్. ఓకే, అప్పర్ వెళ్ళడానికి స్టేర్ కేస్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మీరు రూమ్ సైజెస్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. లివింగ్ ఏరియా ఇదంతా మనకు లివింగ్ ఏరియా కింద వస్తుంది. ఇది 9 ఫీట్ 9 ఇంచ్ బై ఈ లెంత్ వచ్చేసరికి 10 ఫీట్ 2 ఇంచ్ ఉంది. సో ఇక్కడ మీరు డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్, లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ 9 ఫీట్ 9 ఇంచ్ బై 4 ఫీట్ గుడ్. నెక్స్ట్ కిచెన్ 9 ఫీట్ 9 ఇంచ్ బై 5 ఫీట్ 10 ఇంచ్. ఓకే, ఇది కూడా గుడ్ సైజ్. మనం 1 సెంట్ ఏరియా అనేసరికి దాంట్లో ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే మనకు ఈ కిచెన్ని, బెడ్రూమ్ని, డైనింగ్ ఏరియాని మనం చూసుకోవచ్చు. అప్పుడు మనకి హౌస్ చిన్నదిగా క్లమ్జీగా అనిపించదు. ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే మనకి బెడ్రూమ్. సో బెడ్రూమ్ 8 ఫీట్ బై 11 ఫీట్. ఓకే, దిస్ వన్ ఆల్సో గుడ్. నెక్స్ట్ బాత్రూమ్ 3 ఫీట్ 11 ఇంచెస్ బై 8 ఫీట్. ఓకే, దిస్ వన్ ఆల్సో గుడ్. అండ్ నెక్స్ట్ స్టేర్ కేస్ మనకి స్టాండర్డ్ యాజ్ పర్ ప్రొసీజర్తో వెళ్ళాలి. అది ఏ సైజ్ వస్తే ఆ సైజ్తో మనకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం డోర్ అండ్ విండో అలైన్మెంట్ చూద్దాము. యాజ్ పర్ వాస్తు ప్రకారం మనం చెక్ చేసుకుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్. ఓకే, దీని నుంచి మనం లివింగ్ ఏరియాకి వెళ్తున్నాము. లివింగ్ ఏరియా నుంచి వీ హ్యావ్ యాక్సెస్ టు బెడ్రూమ్, అట్లానే డైనింగ్ ఏరియా. ఇది మనకు ఒక పాత్వే లాగా క్రియేట్ అవుతుంది. దిస్ వన్ అంటే ఒక వాకింగ్ ఏరియా లాగా. ఓకే,
అండ్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్. బెడ్రూమ్ నుంచి మనకి యాక్సెస్లో బాత్రూమ్. ఈ బాత్రూంలో మనము డ్రై ఏరియాని వెట్ ఏరియాని సపరేట్ చేసాము. ఇదంతా వెట్ ఏరియా, అంటే ఇక్కడ మన వాటర్ స్టాగ్నెంట్ ఉంటాయి, మన క్లోజెట్ వస్తుంది. ఇది బాత్ ఏరియా, డ్రై ఏరియా. ఓకే, నెక్స్ట్ మన ఫర్నిచర్ అరేంజ్మెంట్ చెక్ చేద్దాం. ఫర్నిచర్ పెట్టిన తర్వాత దాని ఎట్లా ఉంది మనం ఏరియా అనేది ఇక్కడ చూసుకుందాము. ఓకే, మీరు ఇక్కడ డోర్ సైజ్ తీసుకుంటే ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి ఇది 4 feet డోర్, ఇది 3 feet డోర్, ఇది వచ్చేసరికి 2 feet 6 inches డోర్. ఓకే, సో లివింగ్ ఏరియా ఎంటర్ అవుతున్నప్పుడు మనకు సోఫా, దానికి ఆపోజిట్ టీవీ యూనిట్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ బెస్ట్ థింగ్. అండ్ మనం కావాలనుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ని ఇక్కడ అండ్ సోఫాని ఈ ప్లేస్లో కూడా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీ విల్ గో ఫర్ దిస్ వన్ ఓన్లీ. నెక్స్ట్ డైనింగ్ ఏరియా, దాని తర్వాత కిచెన్లో మీరు చూసుకుంటే సింక్ ఉంది, అట్లానే గ్యాస్ స్టవ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇది కింగ్ సైజ్ బెడ్. ఓకే, కింగ్ సైజ్ బెడ్ తర్వాత మనకు 3 feet ఏరియా ప్లస్ ఇటు 1 feet, మొత్తం 4 feet వాకింగ్ ఏరియా వస్తుంది. సో ఈ ఏరియాలో మనం కబోర్డ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఇది మన ఫైనల్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. ఇందాక ప్లాన్లో మనము ఈ స్టేర్ కేస్ కింద బాటమ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్లెస్ కింద వదిలేసాము. దాన్ని కూడా మనము ఈ ప్లాన్లో యూజ్ఫుల్ చేసుకొని ఇక్కడ అనేది ఒక కామన్ బాత్రూమ్ని ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ డైనింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు కామన్ బాత్రూమ్. ఓకే, అండ్ ఇది కిచెను. దిస్ విల్ బి అవర్ ఫైనల్ ప్లాన్. అండ్ మనకు వచ్చేసరికి 19 feet 8 inches, ఇది 23 feet, ఇది అప్రాక్సిమేట్లీ 20 feet కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫైనల్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. మీకు ఈ ప్లాన్ అట్లా అనిపించిందో చెప్పండి. మీకు ఈ ప్లాన్ కావాలి అంటే ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. యూ విల్ బీ హ్యావింగ్ ద ప్లాన్. అండ్ ఈరోజు మన ఇంజనీరింగ్ సైట్ యూట్యూబ్ ఛానల్లో టిప్ ఆఫ్ ది డే, కన్స్ట్రక్షన్ టిప్ అనమాట. ఇది వచ్చేసరికి వాల్స్ గురించి. మనం వాల్స్ కట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ అవుటర్ సైడ్ వాల్ అనేది 9 inch, ఇన్నర్ సైడ్ వాల్ అనేది 6 inches ప్లేస్ చేయాలి. ఎందుకు అట్లా ప్లేస్ చేయాలి అంటే అవుటర్ సైడ్ వాల్ అనేవి స్ట్రాంగర్ అండ్ సేఫ్ కోసము. ఈ ఎట్లా అంటే మనకు ఒక బాడీ గార్డ్ లెక్క అవుటర్ సైడ్ నుంచి వచ్చే ఈవెన్ నాయిస్ పొల్యూషన్ కానీ, వెదర్ పొల్యూషన్ కానీ, సౌండ్ ఇన్సులేషన్ కోసము ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అవుటర్ సైడ్ వాల్ 9 inches చేసుకుంటే మనకు బెటర్ వెదర్ ప్రొటెక్షన్ ఉంటుంది, సౌండ్ ఇన్సులేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇన్నర్ సైడ్ వచ్చాం అనుకోండి, మనకు ఆల్రెడీ వెదర్ అనేది అవుటర్ సైడ్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది, ఇన్నర్ సైడ్లో వెదర్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనం 6 inches వాల్ ప్లేస్ చేసుకుంటే మనకి మోర్ స్పేస్ వస్తుంది, లోపల కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, లైట్ వెయిట్. ఇప్పుడు ఇన్నర్ సైడ్ వాల్స్ మీద తగ్గించడం వల్ల వెయిట్ ఆఫ్ ది బిల్డింగ్ కూడా, అంటే బిల్డింగ్ క్యారీ చేయాల్సిన వెయిట్ కూడా తగ్గుతుంది. సో అవుట్ సైడ్ వాల్స్ అనేవి మనకు ఒక బాడీ గార్డ్ లెక్క స్ట్రాంగ్గా ఉండాలి, ఇన్సైడ్ వాల్స్ అనేవి ఒక మోడల్ లెక్క స్లిమ్ అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము ఇందాక డ్రా చేసిన ప్లాన్లో వాల్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ అవుట్ సైడ్ వాల్స్ అన్నీ, దీస్ ఆర్ అవుట్ సైడ్ వాల్ అన్నీ థిక్నెస్తో 9 inch వాల్స్కి మనం వెళ్ళాము. ఇన్సైడ్ వాల్స్, దీస్ ఆర్ ది ఇన్సైడ్ వాల్స్, ఇది ఈ వాల్ ఇవన్నీ 6 inches ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వీడియో మీకు దేని మీద కావాలి? సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వీడియో ఇప్పుడు మనం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ చూసాము. దీనికి నెక్స్ట్ ఫ్లోర్ ప్లాన్ కావాలా, లేదంటే కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ కావాలా, లేదంటే వాస్తు చెక్ ఆఫ్ బిల్డింగ్ అండ్ దీంతోపాటు ఎలివేషన్ ప్లాన్ కావాలా? మోస్ట్ కామెంటెడ్ వీడియో విల్ బి పోస్టెడ్ ఆన్ నెక్స్ట్. అండ్ మీకు ఈ ప్లాన్ కనుక నాట్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్, ఇప్పుడు మనం చూసుకున్న ప్లాన్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ 23 feet by 20 feetకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ప్లాన్ విత్ ఈ ఎలివేషన్. ఓకే,
విత్ ఈ ఎలివేషన్తో మీకు కావాలి అంటే ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు సాఫ్ట్ కాపీ అయితే కేవలం 299కి ఉంటుంది. హార్డ్ కాపీ ప్రింటెడ్ కాపీ కావాలంటే 799 ఇంక్లూడింగ్ ద పోస్టల్ ఛార్జెస్. ఇదే కాకుండా మన ఇంజనీరింగ్ ఆన్ సైట్ టీమ్ నుంచి వన్ మోర్ బుక్ ఈజ్ దేర్, బేసిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దీంట్లో మనకి ఇంటి నిర్మాణానికి స్టార్ట్ చేయడానికి ముందే మీరు ఓన్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారు, దాంట్లో మీకు ఇల్లు ఎలా కట్టాలో తెలియదు, దాంట్లో బేసిక్స్ ఎట్లా తెలియదు, కాంట్రాక్టర్స్ ఏ విధంగా చెప్తారు, లేదంటే మేస్త్రీలు ఏ విధంగా చెప్తారు, మీ ఇంటి డిజైన్ మీరు ఫైనల్ చేసుకోలేకపోతున్నారా, దానికోసం ఇంటి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఫుటింగ్ ఏ టైప్గా తీసుకోవాలి, అండ్ సబ్స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సూపర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటిని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిఫోర్ ఏం చేయాలి, డ్యూరింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్ ఏం చేయాలి. ఇప్పుడు కాంక్రీట్ చేయబోతున్నాము, బిఫోర్ కాంక్రీట్ ఏం చేయాలి, డ్యూరింగ్ కాంక్రీట్ ఏం చేయాలి, ఆఫ్టర్ కాంక్రీట్ ఏం చేయాలి. బ్రిక్ వర్క్ చేస్తున్నాము అంటే గోడ కట్టబోతున్నాము, బిఫోర్ గోడ కట్టడం ఏం చేయాలి, డ్యూరింగ్ గోడ కట్టేటప్పుడు, ఆఫ్టర్ గోడ కట్టిన తర్వాత ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఏం చెక్ లిస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ బుక్ అనేవి మనకి సాయిల్ టైప్స్ నుంచి ఫౌండేషన్ టైప్స్, స్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ వాటి చెక్ లిస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ బుక్ అనేవి బిల్డర్స్కి, ఓన్ హౌస్ ఓనర్కి, కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఈ బుక్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఫర్ మోర్ వీడియోస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్